ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము 22వ అధ్యాయం 6-7 వచనాలు చదివి సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును చెప్పించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందుదనేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువారు దీవించబడుననియు, శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను, సోదె సొమ్మును చేతపట్టుకుని బిలాము వద్దకు వచ్చిరి. బాలాకు మాటలను అతనితో చెప్పగా చాలు. ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తి గల దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో లిఖించబడిన ఈ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. బాలాకు, బిలాము అనేటువంటి ఇద్దరు వ్యక్తులు. వీళ్ళిద్దరూ కూడా మనుషులను రక్షించడానికే వాళ్ళు ఏర్పాటు చేయబడినారు. కానీ ఒకరు ఒక రకంగా రక్షిస్తున్నారు, మరొకరు వేరొక రకముగా రక్షణలోనికి నడిపించాలనేటువంటి దేవుని యొక్క ప్రణాళిక. సర్వశక్తి గల దేవుడు తన ప్రజలను వారి మొర ఆలకించి వారి ఎట్టి చాకిరిని గుర్తెరిగి వారి ప్రజలకు చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకొని మోషేను ఐగుప్తుకు పంపించి ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు ప్రజలను తీసుకొని వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మార్గ మధ్యలో మోయాబు యొక్క దేశానికి వచ్చినప్పుడు ఆ మోయాబు దేశానికి మైదానంలో వారు ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు టెంట్లు వేసుకొని అక్కడ ఉన్నారు. మోయాబు దేశపు రాజు అయినటువంటి బాలాకు ఆ జన సమూహమును చూసి భయపడినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ జన సమూహము నా జనమ కన్నా ఎక్కువ మంది ఉన్నారు, నేను వారిని ఇక్కడి నుంచి పారదోలలేను, నా శక్తి చాలదు, నా బలము చాలదు, వారిని నేను హతము చేయలేను, వారే మమ్మల్ని హతము చేసేవారిగా ఉన్నారని తన మనసులో అనుకొని ఆ యొక్క వ్యక్తి భయపడి వేరొక మార్గము అన్వేషించటానికి కారకుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా మనము మన ఆలోచనలు మన తలంపులతో నడవటానికి ప్రయత్నం చేసినప్పుడు అది మనకు సరైనటువంటి స్థితి కాదేమో అని మన హృదయానికి తట్టినప్పుడు, మనము దాన్ని సాధించలేమో అని తట్టినప్పుడు, మనము అనుకున్నది జయించలేమనుకున్నప్పుడు మనము యొక్క ఆలోచనలు తలంపులు యావత్తు కూడా ఆ యొక్క పనులకు కానీ ఆ క్రియలకు కానీ ఆ యొక్క సమస్యలకు పరిష్కారం కావేమో, వేరొక్క సలహా తీసుకుందాము, వేరే ఒక్కరి యొక్క సపోర్టు తీసుకుందాము, సహాయం తీసుకుందాం అనేటువంటి ఆలోచన మన అందరికీ కూడా వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరా, అయితే రాజు ఇక్కడ ఆలోచన చేసినప్పుడు వేరొక రాజు సహాయం అడగాలి. ఎవరి సహాయం అడగాలి? వేరొక రాజు సహాయము, పొరుగు రాజు సహాయం అడగాలి.
అయ్యా ఇక్కడ ఒక జనాభా వచ్చింది, ఒక పెద్ద జన సమూహం వచ్చింది ఐగుప్తు దేశం నుంచి. ఆ జన సమూహం చూస్తే నాకు భయం వేస్తుంది. వారి మీదకి నేను యుద్ధము చేయడానికి వెళ్ళటానికి నాకు బలము చాలదని నాకు అర్థమైపోయింది. నేను వారిని హతము చేయలేను, వారిని ఈ స్థలం నుంచి పారదోలలేను. కాబట్టి మీరు నాకు సహాయం రావాలి అని ఇరుగు పొరుగు రాజులను సహాయం అడగాలి. బాలాకు సహాయం అడిగాడా? సహాయం అడగల. మన కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు, మనకు ప్రార్థన అవసరత కలిగినప్పుడు మనం ఎవరి సహాయం అడుగుతున్నాము? సాటి సేవకుల సహాయం అడుగుతున్నాం. అయ్యా నాకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య గురించి ప్రార్థన చేయాలి. మీరు 4, 5, 7 రండి, నాతో కలిసి నా మందిరంలో నా కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం అని మనం పిలుచుకుంటాం. ఎవరిని పిలుచుకుంటాము చెప్పండి? సాటి సేవకులను, దైవజనులను పిలుచుకుంటాం. లేదనుకుంటే ఉద్యోగస్తులను పిలుచుకుంటామా? చెప్పండి. ఇరుగు పొరుగు వారిని పిలుచుకుంటామా? పనులు చేసే వారిని పిలుచుకుంటామా? ఎందుకు మనము సేవకులనే పిలుచుకుంటాము? ఎందుకు చెప్పండి? వారు కూడా ప్రార్థన జీవితం కలిగిన వారై ఉన్నారు గనక, వారు ప్రార్థన చేయగలిగిన స్తోమత ఉంది గనక, మనకు ప్రార్థనకు వారి ప్రార్థన సపోర్టు దొరికినప్పుడు ఆ సర్వశక్తి గల దేవుడు మన ప్రార్థన, వారి ప్రార్థన ఆలకించి నాకు మేలు చేస్తాడేమో అనేటువంటి ఒక మంచి ఆలోచనతో మనము సాటి సహాయము అడిగాము. సేవకుల గురించి ప్రైజ్ లార్డ్, పాస్టర్ల సహాయం అడుగుతాం. కానీ ఈ రాజును సహాయం అడగాలి. వేరొక రాజు ఇరుగు పొరుగు రాజులు యుద్ధము చేయాలి కనుక, వారి ప్రజలను కాపాడుకోవాలి కనుక, వారి ప్రజలను రక్షించుకోలే ధర్మం ఆ రాజు పైన ఉంది కనుక వేరొక రాజు సహాయం అడగాలి. కానీ ఇక్కడ ఎవరి సహాయం అడుగుతున్నాడు? ఎవరి సహాయం అడుగుతున్నాడు? దేవుని ప్రవక్త అయిన బిలాము సహాయం అడుగుతున్నాడు. దేనికండి? రాజు సహాయం అడగాల్సిన రాజు ఒక దైవ సేవకుడిని, ఒక దేవుని యొక్క ఏర్పాటు చేసుకున్నవాడిని, దేవుని ఆత్మతో ఆధ్యాత్మిక జీవితము జీవిస్తున్నవాడిని సహాయం అడుగుతున్నాడు. ఎటువంటి సహాయం అడుగుతున్నాడు? మంచి కోసం అడుగుతున్నాడా? ఇలా బలం పొందుకోవడానికి అడుగుతున్నాడా? లేక ఆ యొక్క దీవెనలతోటి దాని యొక్క దేశ ప్రజలను రక్షించుకోవడానికి ఆయన ప్రార్థన చేయమని అడుగుతున్నాడా? దీవించమని అడుగుతున్నాడా? లేదే. ఆ యొక్క ప్రవక్త దగ్గరికి మోయాబు పెద్దలను, మిథ్యాను పెద్దలను, అధిపతులను పంపించాడంట. ఆ ప్రవక్త దగ్గరికి, ఆ దేవుని యొక్క ప్రవక్త దగ్గరికి, ఆ దేవుని యొక్క సేవకుని దగ్గరికి. ఎందుకో తెలుసా? ఆ యొక్క ఐగుప్తు నుంచి వచ్చిన జన సమూహమును శపించాలంట. శపిస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. అప్పుడు నేను బలము పొందుకుంటాను, అప్పుడు నేను వాళ్ళను జయించగలను అనే ఒక దురుద్దేశం, దురాలోచన, దుష్టత్వము, స్వభావం కలిగిన రాజు ఎవరిని వాడుకుంటున్నాడండి? దైవ జీవుని. ఎవరిని వాడుకుంటున్నారు? దైవ జనుని, పాస్టర్ గారిని, సేవకుణ్ణి వాడుకుంటున్నాడు. దేనికి వాడుకుంటున్నాడు? దేవుని యొక్క సిద్ధాంతానికి, దేవుని యొక్క లేఖనాలకు విరుద్ధముగా, దేవుని యొక్క పనికి విరుద్ధముగా, దేవుని యొక్క సిద్ధాంతాలకు విరుద్ధముగా వాడుకోవటానికి దేవుని సేవకుణ్ణి ప్రేరేపణ కలిగిస్తున్నాడు. ఆలోచన చేయాలి. ఈ రోజున మీరందరూ మంచి పనికైతే సరే ఒప్పుకుంటాం, ఇది మంచి పని కాదు. శపించటము మంచి పనా కాదా? మంచి పనేనా కాదా? కాదు కదా. మళ్ళీ కాదు, దేవునికి వ్యతిరేకము పని దేవుని ప్రజలను శపించటం మంచి పని కాదు అని తెలిసిన తర్వాత, దేవుని సేవకుడు చేయకూడదు అన్న తర్వాత, మళ్ళీ ఎందుకు రాజు దేవుని సేవకుడిని అందుకు బలవంతం చేస్తున్నాడు? ఏం చూపిస్తున్నాడు? సోదా సొమ్ము. ఏం సొమ్మంట? అంటే
నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మా పక్షాన ప్రార్థన చేసి వారిని శపించటానికి నీకేం ఇస్తున్నా? విలువైనటువంటి వెండో బంగారమో ధనమో ఆఫర్ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడు? ఆఫర్ చేస్తున్నాడు. ఎవరికండి? దేవుని సేవకుడికి, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండవలసిన వాడు, చెడును పోగొట్టి మంచిని తన హృదయాల్లో పదిలపరచవలసిన వాడు, ప్రజలను కాపాడి రక్షించి ఆధ్యాత్మికంగా నడిపించి దేవుని రాజ్యంలోని వారసులుగా చేయవలసిన ఆ సేవకునికి రాజైనటువంటి బాలాకు ధనమో బంగారమో వెండో ఆశ చూపి తప్పుడు మార్గంలో నడిపించాలని తప్పుడు ప్రయత్నం చేయుచున్నాడు అనేది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా లేదా? మరి ఆనాడు ఎందుకు బిలాముకు ఎందుకు అర్థం కాలేదు? ఎందుకు అర్థం కాలేదంటే సింపుల్, మనమేం కష్టపడాల్సిన అవసరం ఇలా. అతని ధనాపేక్షకుడై ఉన్నాడు. అతను ఏమై ఉన్నాడు? ధనాపేక్షకుడై ఉన్నాడు. గనుక ధనము సంపాదించాలనేటువంటి, దేవుని పని చేయాలని కాదు, దేవుని పనిలో చేస్తూ ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండి నా యొక్క ధర్మశాస్త్ర ప్రకారము జీవించి ఘనత పొందాలని ఆయనకి లేదు. కేవలము బ్రతకడానికి, తన కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి, తన ఆస్తి సంపాదించుకోవటానికి ధనాపేక్ష కలిగిన వాడై, లోకాశ కలిగిన వాడై ఉన్నాడనే విషయం చాలా స్పష్టంగా ఇక్కడ మనకు ఈ లేఖనం ద్వారా అర్థమవుతుంది. సరే, ఏది ఏమైనా నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకు ఒక మాట నేను చెప్పాలని గుర్తు చేయాలనుకుంటున్నాను. సర్వశక్తి గల దేవుడు శిష్యుడైనటువంటి యోహోనును ఆత్మవశుడిని చేసి పరలోకమునకు తీసుకువెళ్ళి, నాయనా భూమి మీద ఉన్న 7 సంఘాలకు 7 దూతలు ఉన్నారు, 7 సంఘ కాపర్లు ఉన్నారు, ఆ సంఘ కాపర్ల గురించి ఇలాగా రాయమని రాయించాడంట. ప్రైజ్ ది లార్డ్. వారిలో ఒక్క సంఘ కాపరి అయినటువంటి పెర్గామలోను ఉన్న సంఘ కాపరికి ఈ విధంగా ఉత్తరం రాయించుతున్నాడు. చూడండి, ప్రజ్ఞ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. మనమందరము సంఘ కాపర్లమే, మనమందరం మనకు సంఘం దేవుడు అనుగ్రహించాడు, మనమందరం సువార్త ప్రకటించే సువార్తకులుగా ఉన్నాము, మనము బాధ్యత కలిగిన వారిగా ఉన్నాము, దేవునికి ప్రతిబింబంగా ఉన్నాము. కానీ ఆ సర్వశక్తి గల దేవుడు ఆయన శిష్యుడైన యోహోను ద్వారా ఏమి ఆ సంఘానికి రాయించుతున్నాడో, ఆ సంఘ కాపరికి ఏ విధంగా తెలియజేస్తున్నాడు చూడండి. అయినను నేను కొన్ని తప్పిదములు నీ మీద మోపవలసిన వాడనై ఉన్నాను. అవి ఏమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినమన్నట్టును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలులకు ఉరియొగ్గుమని బాలాకుకు నేర్పిన బిలాము బోధ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిలో ఉన్నారంట? మనందరూ ఆ సంఘములో ఉన్నారని చెప్తున్నారు, పెర్గేనాలో ఉన్న సంఘాన్ని. కానీ ఈనాడు భూమి మీద గిడువాడ పట్టణంలో ఉన్న సంఘ వీటిలో కూడా, సంఘ కాపర్లో కూడా, వీళ్ళల్లో కూడా ఉన్నారు. ఎటువంటి బోధ అంట? బిలాము బోధన. అది బలాకుకు బిలాము బోధించాడు. బిలాము ఎవరు? దేవుని సేవకుడు. ఈనాటి సంఘ కాపర్లో ఉన్నటువంటి సంఘ కాపర్లై ఉన్నటువంటి వారందరూ కూడా ఏమి బోధ చేయిస్తున్నారు అక్కడంట? విగ్రహాలకు బలి ఇచ్చిన ఆహారము భుజించుటకు వారిని ప్రేరేపించాడంట. ఈనాడు గుడివాడ పట్టణంలో మచిలీపట్నం వెళ్ళే రూట్లో ఒక దేవత వెలిసింది. అది నేను వెళ్ళేటప్పుడు ఆ పొలంలో ఒక రాయిగా ఉన్నది. కొన్ని రోజులకు దాని చుట్టూరు 4 కర్రలు బాతి, ఆ కర్రల పైన 10 తాటాకులు వేసి ఉన్నాయి. ఆ తర్వాత నెమ్మదిగా అది మందిరం అయింది. ఏమైంది? అది పెద్ద మందిరం. ఇప్పుడు ఆ మందిరం ప్రక్కన బాగా కటకటాలు, భక్తి, పూజలు, అట్టహాసంగా బలి అర్పించటానికి కూడా, అయా అంటే పశువులను బలి అర్పించడానికి ఒక ప్లేసు,
అక్కడే వంటలు చేసుకొని తినటానికి ఒక ప్లేస్ అట్టహాసంగా తయారైంది. ప్రైజ్ ది లార్డ్. అది నేను చూస్తుండగానే కళ్ళారా ఆ మార్గమున నేను అంబులెన్స్ నడిపాను కాబట్టి డ్రైవర్గా ఉన్నప్పుడు నాకు చూస్తూ వెళ్తున్న వాడిని కనుక గుడివాడ మచిలీపట్నము నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ అనేక మంది వెళ్ళి ఆ విగ్రహానికి బలి అర్పించి భోజనాలు ఇక్కడ సిద్ధపాటు చేసి ఆ త్రాగి అక్కడి నుంచి మంతులై భోజనం కడుపు నిండా భోజనం చేసుకొని వస్తున్నారు. అప్పుడు చాలామంది అయ్యా మేము మొక్కుబడి చేసుకున్నాం. ఏంటంట మొక్కుబడి చేసుకున్నాము, మేము వెళ్తున్నాము, నువ్వు నా స్నేహితుడు గనక, నువ్వు నా బంధువు గనక, నువ్వు నా రక్త సంబంధికుడి గనక, నా కూతురిని ఇచ్చిన కుటుంబ సభ్యులు గనక, నా కూతురును నువ్వు చేసుకున్న కుటుంబ సభ్యులు గనక మీరు తప్పక నాతో పోటీ ఎక్కడికి రావాలా? ఎక్కడికి? బలి అర్పించినటువంటి భోజనం చేయడానికి మాతో కలిసి మీరు రావాలన్నప్పుడు క్రైస్తవులైన మనము, క్రైస్తవ బిడ్డలైన మనము, మన బంధువులు కావచ్చు, ఈనాడు మనలలో చాలామంది కూడా మన ఈలో హిందూ ఆచారంలో ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలామంది మన బంధువులలో, మన రక్త సంబంధికులలో, మన స్నేహితులలో ఉన్నారు. అటువారు పిలిచినప్పుడు క్రైస్తవులమైన మనము, లేఖనాలు వింటున్న మనము ఏం చేస్తున్నారు? ఏం చేయాలి? మనకు సంఘ బిడ్డలైతే అయ్యా నా కూతురిని ఇచ్చిన వాళ్ళ ఇంటికి వాళ్ళు బలి అర్పించడానికి మొక్కుబడి చెల్లించుకోవడానికి వెళ్తున్నారంటయ్యా. పొట్టేళ్ళని అక్కడ తెగేస్తారంటయ్యా, అక్కడ వండుకొని తింటారంటయ్యా, నన్ను వెళ్ళమంటావా అని సేవకుడిని అడిగారనుకో, సేవకుడు ఏం చెప్పాలి? లేఖనాలు సెలవిస్తున్నాయి వెళ్ళకూడదు అని చెప్పాలి. ఏంటంటే లేఖనాలు సెలవిస్తున్నాయి, పరిశుద్ధ గ్రంథంలో సర్వశక్తి గల దేవుడు మనకు తెలియజేసిన ప్రకారం వెళ్ళకూడదమ్మా అనాలి. ఆ మాట చెప్పానుకో, ఈ పాస్టర్ ఇంత కఠినంగా చెప్తాడు, ఈ మందిరం వద్దయ్యా వేరొక మందిరంకి వెళ్తానని మొహము తిప్పుకుంటుందేమో, సంఘానికి రాకుండా మానేస్తుందేమో. అప్పుడు పాస్టర్ ఏం చేస్తాడు తెలుసా? ఏమ్మా ఏంటి అయ్యా అక్కడ మా బంధువులు భోజనాలు అంట, వెళ్ళమంటావా? తప్పేముందమ్మా, భోజనాలేగా వెళ్ళరండి అంటారు. ఇంకొక గొప్ప తెలివిగల పాస్టర్ ఏమంటున్నారు? ఇదిగో ప్రార్థన చేసుకొని భోజనం చేస్తే సమస్త పాపదోషాలు కొట్టిపోతాయంట. నువ్వు ప్రార్థన చెయ్యి. మహాభక్తురాలు కదా ఆమె, వాళ్ళు మహాభక్తులు. వాళ్ళు ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తేనే జరగటంలా సంఘాల కార్యాలు. ఆ సంఘంలోని విశ్వాస ప్రార్థన చేసుకుని తింటే అంట పాపాలు తొలగిపోతాయంట. ఇటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు లేరంటవా? ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగున గాక. ఇంకొక మాట ఏంటమ్మా? జారత్వం. అయ్యా మా కూతురే, మా అబ్బాయే పొరపాటు చేశాడమ్మా. ఇదిగో ఎవరికి చెప్పగాకు ఎవరు అంటున్నారు? పాస్టర్ గారు. ఎవరికి చెప్పగాక, అల్లారైపోతుంది నీ కూతురు పెళ్ళి కాదు, అల్లారైపోతుంది నీ కొడుకు పిల్లల్ని ఎవరో మనం కూడా అయితే జరిగింది కానీ అని చెప్తారు. అంతేనా చెప్పేది? ఇంకేమైనా చెప్తారా? పక్కింటోని కూడా తెలియకుండా సైలెంట్గా మైండిపోయి అని చెప్తాడు. కానీ మీ అబ్బాయిని, మీ అమ్మాయిని, లేదా నువ్వో నీ భర్త జారత్వములో వ్యభిచారములు పడిపోతే రండి, పాప క్షమాపణ ప్రార్థన చేద్దాం, నేను ఉంటాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, క్షమాభిక్ష అడగండి అని ఎప్పుడైనా చెప్తారా? ఆ మాట చెప్తే పని బాగుట్టుకుని వచ్చామా అని వాళ్ళంటే వద్దులే నేను చేస్తా, నీ పని మీరు చేసుకోండి, ఆఖరి రోజు పిలుస్తాను, వచ్చి కానుకలు సమర్పించుకోండి. ఎవరు? పాస్టర్ గారు ప్రార్థన. ఎవరి గురించి? చేసిన తప్పు ఎవడు? పాస్టరా? దీన్నే అంటారు. బిలాం ఏమంటున్నాడు? మీరు ఉండండి, నేను
దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి వస్తా. నాకు దగ్గ మెరుస్తున్న వెండి కనపడుతుంది, దగ్గ మెరుస్తున్న బంగారం కనపడుతుంది, నాకు అది పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు. ఇదిగో నేను వెళ్ళి దేవుని దగ్గర అడిగి వస్తా అన్నాడు. అంటే ఏ ఆశ కలిగిన వాడు? ఎక్కడ ధనం ఉంటుందో అక్కడ నీవు హృదయమో అక్కడ ఉంటుందంట. హృదయము మోసకరం, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని బాగు చేసి పరీక్షించి శోధించి దాన్ని పరీక్షించి జీవించువాడు ఎవరు అని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనం రాయలేదా? ఎక్కడ ధనం ఉంటే అక్కడ నీ హృదయం ఉంటుందని మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం రాయలేదా? రాసేయండి. మరి ఇక్కడ సర్వశక్తి గల దేవుడు యెహోవా ఆత్మను తీసుకెళ్ళి ఎందుకు రాయించాడు? మనం ఆ పొరపాట్లు చేయకుండా ఉండటానికేగా. మనం ఆ పద్ధతిలో ఉన్నటువంటి ఆత్మను తొలగించుకొని దేవుని భయభక్తులకు వెళ్ళి జీవించడానికి కాదా ఆ యొక్క ప్రకటన గ్రంథంలో రాయించబడింది? ఊరికి చదివి వదిలేయటానికా? ఎవరికి బోధించకుండా మనం పాకెట్లో పెట్టుకోవటానికా? పరిశుద్ధ గ్రంథం చాదపుచ్చుకొని వెళ్ళాల్సింటే ఈ మధ్యకాలంలో జోలు పెట్టుకొని వెళ్తున్నారా లేదా? ప్యాకెట్ పుస్తకాలు వచ్చినాయా లేదా బైబిల్లో? సరే, బైబిల్ తెరిస్తే బైబిల్ అనుకుంటారేమో అని ఫోన్లో పాస్టర్ గారిని పాటలు అంటే ఫోన్ తీశాడు. ఏంట్రా ఫోన్ తీస్తున్నా తమ్ముడు అంటే, ఇందులో ఉన్నాయన్నా అని. నీ పాటల పుస్తకం ఏమైంది అంటే, ఇంటి దగ్గర ఉంది అంటే. ఈరోజు నువ్వు ఫోన్ చూసి పాటలు పడితే నీకు ఎదురుగా ఉన్నటువంటి యవన బిడ్డలు రేపు ఫోన్ తీసుకొచ్చుకొని ఫోన్లో ఆడుకుంటూ కూర్చోరు. ఫోన్లో మందిరంలో ఎవరు నేర్పారు తప్పుడు అలవాట్లు? నువ్వు కాదా తప్పుడు బోధ నేర్పింది? నువ్వు కాదా తప్పుడు ఒక ఆలోచనలు చేసింది ప్రజలకు? నిన్ను చూసి ఇంకొకరు ఉద్యోగస్తులు వస్తారు, వాళ్ళు కూడా మందిరానికి వస్తుంటే బైబిల్ తీసుకెళ్తుంటే అమ్మో వీడు మందిరికి వెళ్తాను అనుకుంటాడేమని ఆ బైబిల్ పెట్టేసి ఫోన్ జోలు పెట్టుకొస్తున్నాడు. ఇట్టంటే అసలు కుమార్ పాస్టర్ మంచోడు కదా, అసలు అక్కడికి వెళ్ళకూడదా అంటారు. ప్రైజ్ ది లార్డ్. తప్పుడు మార్గం నడిపించేది ఎవడో? శాపకుడే. ప్రైజ్ ది లార్డ్. బిలాము బోధన బాలాకుకు నేర్పించిన ప్రకారం ఈనాటి దేవుని సేవకులు నేర్పించటం లేదా? ఒక భక్తుడు ఉన్నాడు, రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడంట. చూడండి, కీర్తనలు 19వ అధ్యాయము 13వ వచనం. దురాభిమాన పాపములో పడిపోకుండా నీ సేవకుని ఆపము. ప్రభువా, దురాభిమాన పాపములో పడిపోకుండా నీ సేవకుని ఆపు. అభిమానంతో కూడిన పాపము, బంధువుడని, రక్త సంబంధికుడని, పిల్లనిచ్చిన వాడని, పిల్లలను చేసుకున్న వారమని, నా ప్రాణ స్నేహితుడని వెళ్ళిపోయే చెయ్యరాని పొరపాట్లు. నాతో తోడుగా రా అమ్మ నాతో తోడుగా రా. వచ్చాము, ఇదిగో ఈ బజార్లో ఇక్కడ కూర్చో, ఈ కొట్టు దగ్గరనే, ఇదిగో కొట్టడానికి చెప్తాడు. ఈయనకు ఒక 2 చాక్లెట్లు, లేకుంటే పెద్దోడైతే బిస్కెట్లు కాదు షగోడీలు ఇవ్వండి. ఈ లోపు నేను ఆ ఇంట్లోకి వెళ్ళేస్తా, ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడేస్తా. దరిద్ర పని చేయడానికి వెళ్తున్నాడు, ఈయన ఇక్కడ కాపలు పెట్టేది. అంటే ఆ దరిద్రంలో పాపంలో ఈ పాపం లేదా? అభిమానంతో కూడిన పాపం కాదా ఇది? మందిరానికి వెళ్తున్నారు, బలి ఇచ్చిన అర్పణంలో తినటానికి వెళ్తున్నాడు, నాతో పాటు కలిసి రమ్మంటే అభిమానంతో కూడి వెళ్ళి భోజనం చేస్తే అది పాపం కాదా? చెప్పండి. దొంగతనం చేయడానికి వెళ్తున్నాడు, నువ్వు బయట నిల్చొని ఉన్నా ఇప్పుడే వస్తానని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళి దొంగతనం చేసుకొని వస్తాడు. అయిపోయింది కదా పని, పదా అంటాడు. ఏంటి అయిపోయింది పని, ఏం చేసి వచ్చావరా అని అడుగుతాడా? ఈడు అడిగాడు, నీకు ఏం తింటావరా, పలావ్ తింటావా, దా ఇప్పిస్తా. దొంగతనం చేసిన డబ్బులు, జోబులు కట్టేసిన డబ్బులు, మెల్ల చైన్లు లాగిన డబ్బులు. దుర్మార్గులారా, ఆలోచన చేయండి. దీని దురాభిమాన పాపం అనరా అంట. అందుకే ఆ భక్తుడు అంటున్నాడు, సేవకులారా మీరు కూడా దురాభిమాన పాపంలో పడిపోకండి. ఒక పాస్టర్ దుర్మార్గుడయ్యి, వ్యభిచారయ్యి, లోబి అయ్యి వాడు చేసిన పాప కూపిలో నువ్వు కూడా కూరుకపోగాకో, వారికి సహకరించగాకో. నువ్వు అడుగో, రమ్మంటే ఎక్కడికి రా, ఎందుకు
అని అడుగు, నిలదీసే. నీకు ఇష్టమైతే వెళ్తా, వస్తాను, లేకుండా లేదు నేను రానయ్యా పన్నులకోను. కోడి పందాలు నడుస్తున్నాయిరా, కోడి వస్తుంది, డబ్బులు వస్తాయిరా, పదా ఒకడు ఎగేసుకుంటూ వెళ్తారు. ఇది దురాభిమాన పాపం కదా. అబద్ధ సాక్ష్యాలు తీసుకెళ్ళటానికి ఇదిగో ఒక మనిషి కావాలండి, వీడు అందుకే తీసుకెళ్ళింది దీన్ని. కానీ అక్కడ ఎలాగైనా వాడు అమ్మంటాడు, ఇంకొక మనిషి కావాలని నువ్వు కాకుండా అంటే మావాడు వచ్చాడు నా ఎంట, వీడికి అన్నప్పుడు నేను తెలీదు, వీడి పేరు కూడా రైట్ చేసేస్తారు. ఏమి లేదు, నేను చెప్పినట్టు చెప్పమంటాడు, ఇరక్కపోయాడు కేసులో. అబద్ధ సాక్ష్యాలు, అది దురాభిమాన పాపాలు. ఎలాగాకండి. ఒకళ్ళు అంటారు, అందుకరా దేవుడు అన్నాడు 1 కిలోమీటర్ రమ్మంటే తోడు 2 కిలోమీటర్లు వెళ్ళమన్నారా, ఒక షర్టు ఇవ్వమంటారు 2 షర్టు ఇవ్వమన్నారా. ఇదేనా క్రైస్తవత్వము? ఇదేనా క్రైస్తవత్వము? ఇదేనా నువ్వు దేవుని సేవకుడు నేర్చుకునేది, బోధించేది? ఈ మంచి గుణము లేదురా నీకు అంటాడు. ఈ లోపల కుళ్ళు బుద్ధి కుస్సంతరం పెట్టుకొని నాశనం చేయాలనుకొని ఈ ఆలోచన ఉంటాడు. జాగ్రత్త ఓ గుడివాడ పాస్టర్లారా, జాగ్రత్త జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఆలోచన చేయండి. బిలాంలాగా మోసపోగాకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? బిలాం. ఇక్కడనే ఉన్నారా, మా ఇంటి దగ్గర ఉండే. ఇదిగో నేను దేవుని దగ్గరికి రాత్రి వెళ్ళి మాట్లాడి వస్తాను దేవునితో, ఈ అందరికి మర్యాద చేయండి అని చెప్పి ఇంటి వాళ్ళకి చెప్పి వెళ్తారు. వాళ్ళు సన్నుక్కుంటా గునుక్కుంటా వచ్చిన వాళ్ళకు ఏం చేస్తారు? మర్యాద. పొద్దున్న లేచి వస్తాడు. వచ్చాడంట. పొద్దున్న లేచి వచ్చితే అది చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. వారితో వెళ్ళకూడదు, ప్రజలను చెప్పింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. ఉదయమున లేచి వెల్లుడి. మంచి మాట మాట్లాడి, ఇది సరైన మాట. అవునామనా? పరిశుద్ధ గ్రంథం పక్కన పెడతాం. పరిశుద్ధ గ్రంథం చదివాడో లేదో నాకు తెలియదులే, ధర్మశాస్త్రం అప్పుడు చదివాడో లేదో మనకు తెలియదు, కానీ అది పక్కన పెడదాం. దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు కూడా అన్నాడు, అరే వాళ్ళు ఆశీర్వదింపబడిన బిడ్డలరా, నేను ఆశీర్వదించిన బిడ్డలరా, వాళ్ళ జోరికి వెళ్ళగాకు, వాళ్ళని చెప్పించగాకు, వారితో వెళ్ళగాకమని చెప్పినప్పుడు బుద్ధిగా చెప్పాడు, బుద్ధిగా వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. బుద్ధిగానే వెళ్ళిపోయారు. అవునా లేదా? వెళ్ళిపోయాడా లేదా? వెళ్ళిపోయినా కానీ ఈయన మనసులో ఏముంది? అమ్మ బంగారం పోయింది, అమ్మ వెళ్ళిపోయింది, చేతులు ఆరిపోయింది, ఈ దేవుడు కూడా నన్ను వెళ్ళనీలా, అమ్మ ఒక మాట చెప్పి వాళ్ళ డబ్బులు వచ్చేది అనుకుంటున్నాడేమో మనసులో. అవునా లేదా? అటువంటి వాళ్ళని గురించి ఒక మాట 14వ వచనంలో, మొన్న మాట నేను ఒక మాట చెప్తా చూడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల. చాలు. మీరు సేవిస్తున్నారా, వెంబడిస్తున్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ అడుగుతున్నా, మీరు సేవిస్తున్నారా, వెంబడిస్తున్నారా? వెంబడిస్తున్నా, సేవించటంలా. సేవించుచున్నవాడు నన్ను వెంబడిస్తాడు అంటే, నన్ను రక్షకుడుగా అంగీకరించి నేను దేవుని సేవ చేస్తానని ఒడంబడిక చేసుకొని, అభిషేకము పొంది, బైబిల్ చేతబుట్టుకొని, తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఆయనను వెంబడిస్తున్నవాడు కావాలంట ఆయనకు. ప్రైజ్ ది లార్డ్. ఆయనను వెంబడిస్తానంటే ఆయన శిలువ మానుమైన పాపాన్ని ఎలా మోసాడో మనము కూడా మన పాపాన్ని మోసుకుంటూ మన పాపాలు క్షమించమని అడిగి పరిష్కారం పొంది పాపములో ఉన్న ప్రజలను రక్షించటానికి ఆయనను వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. అందులో ఇంత అర్థం ఉంది. సేవకుడు తన పాపాన్ని ఒప్పుకోవాలి, ఇతరుల పాపాలను ఒప్పించేవాడిగా ఉండాలి. వాడే సరైన సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు.